నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. ఉస్మానియా యూనివర్సిటీలోని నాన్ టీచింగ్ హాల్లో ఎన్జీఓ స్టాఫ్ అసోసియేషన్ ఉద్యోగ సంఘాల ఎన్నికలకు సంబంధించిన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ ఖాదర్ ఖాన్ బి వెంకటేష్ ప్యానెల్ కి సంబంధించిన మేనిఫెస్టోలు విడుదల చేశారు. ప్యానెల్ ప్రెసిడెంట్ అభ్యర్థులు అబ్దుల్ ఖాదర్ ఖాన్, జనరల్ సెక్రటరీ బి వెంకటేష్ మాట్లాడుతూ 41 హామీలతో కూడిన మేనిఫెస్టోలను ప్రకటించడం జరిగిందన్నారు. ఎన్నికల్లో మా ప్యానెల్ కి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ యాదగిరి సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మీ అందరి ఆశీస్సులతో ఉద్యోగ పద్ధతులు అందరి వారు సామాన్యులతో ప్రయాణం సాగించేవారు. ఎలక్షన్ సందర్భంగా మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమం అభివృద్ధిగా చేతులుగా ఆవిష్కరించబోతున్నారు. సూపరింటెండెంట్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో జాయిన్ అయినందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా మరి అబ్దుల్ ఖాదర్ ఖాన్ గారు, బి వెంకటేష్ గారు ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. ఖదీర్ ఖాన్ మరియు బి వెంకటేష్ ప్యానెల్ ఇనాగరల్ ఫంక్షన్తో పాటు మేనిఫెస్టో ఇనాగరల్ ఫంక్షన్ జరిగింది. దీంట్లో మన యూనివర్సిటీ ఎంప్లాయీస్ పాల్గొన్నారు. మా మేనిఫెస్టోలో 43 పాయింట్స్ ఉన్నాయి. ఆ 43 పాయింట్స్ 3 సంవత్సరాలు మేము గెలిచిన తర్వాత హామీ ఇచ్చినాము. గెలిచిన తర్వాత దానికి అమలు చేస్తామని వాగ్దానం చేసినాము. సంగ్రామం భాగంగా గత 18 రోజులుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రతి కళాశాల, ప్రతి డిపార్ట్మెంట్ని సందర్శించి ప్రతి ఉద్యోగి యొక్క వాళ్ళ హక్కులు, కలనాయబడుతున్న హక్కుల మీద వాళ్ళ బాధను, ఆవేదనను మా దగ్గర వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. రేపు రాబోయే ఎన్నికల్లో ఖదీర్ అండ్ వెంకటేష్ ప్యానెల్ని గెలిపిస్తే వాళ్ళ ఆశలకు అనుగుణంగా వాళ్ళ హక్కులను కాపాడే విధంగా మా ఖదీర్ అండ్ వెంకటేష్ ప్యానెల్ ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ వచ్చిన జన సమూహమే రేపు రాబోయే విజయానికి నాంది పలుకుతుంది. రేపు ఉద్యోగుల హక్కుల కోసం, ఉద్యోగుల భవిష్యత్తు కోసం, గ్రూప్ 4 ద్వారా వచ్చినటువంటి ఉద్యోగుల యొక్క హక్కుల కోసం మేమందరం పాటుపడి రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ బంగారు భవిష్యత్తుకి మేము పునాది వేస్తామని పత్రికా ముఖంగా హామీ ఇస్తున్నాం.